In this video, we are discussing about computer fundamentals. So, what are the contents we are discussed? What is computer literacy? What is computer? Why computer knowledge is required for government servants? Advantages of using computers? Components of computers? What is operating system? Windows operating system hierarchy? Start of menu? File explorer? Settings and shutdown. సో బేసిక్గా ఈ వీడియో మనం కంప్యూటర్ లిటరసీ అంటే ఏంటి, కంప్యూటర్ యొక్క బేసిక్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం మనం కంప్యూటర్లో ఏ ఏ ఫంక్షనింగ్స్ని మనం వాడతాం అండ్ కంప్యూటర్ని షట్ డౌన్ ఎలా చేస్తాం స్మూత్గా, ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా నేర్చుకుంటున్నాం. వాట్ ఈస్ ద కంప్యూటర్ లిటరసీ? కంప్యూటర్ లిటరసీ అనేది కంప్యూటర్ని మనం అర్థం చేసుకునే క్యాపబిలిటీని మనం కంప్యూటర్ లిటరసీ అంటాం. అంటే మనం సిస్టమ్ ఉపయోగించి మనం వర్క్స్ని మనం చేయగలిగితే దాన్నే మనం కంప్యూటర్ లిటరసీ అంటాం. సో ప్రెజెంట్ డేస్లోని ప్రతి ఒక్క ఫంక్షనింగ్ కూడా కంప్యూటర్ పైన డిపెండ్ అవుతుంది. సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీకి కానీ ప్రతి ఒక్కరికి కానీ అవసరం. సో ప్రెజెంట్ డేస్లోని కంప్యూటర్ లిటరసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద కంప్యూటర్? అసలు కంప్యూటర్ అంటే ఏమిటి? కంప్యూటర్ ఈజ్ ఏ మిషన్. ఒక కంప్యూటర్ అనేది ఒక మిషన్. అది ఏం చేస్తుంది? మన దగ్గర నుంచి డేటాని తీసుకుంటుంది. ఆ డేటాని ప్రాసెసింగ్ చేసి మనకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనం ఇలా పెర్ఫామ్ చేసే ఒక డిజైన్నే మనం కంప్యూటర్ అనుకుంటాం. మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఎందుకు గవర్నమెంట్ సర్వీసెస్కి ఎందుకు కావాలి కంప్యూటర్ నాలెడ్జ్? సో గవర్నమెంట్ వర్క్స్ అనేవి పాస్ట్లోని మనకి లాట్ ఆఫ్ స్టాఫ్ అనేవారు రిక్వైర్ అయ్యేవారు. మనకి పేపర్స్ మీద వర్క్ జరిగేది, ఫైల్స్ అనేవి మూవ్ అయ్యేవి. కానీ ప్రెజెంట్ ఆల్ వర్క్స్ అనేవి సిస్టమ్స్లోనే జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం మనకి సిటిజన్స్, కన్స్యూమర్స్ అనేవారు హై స్పీడ్ అండ్ యాక్యురసీకి అలవాటు పడ్డారు. సో హై స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది మనం సిస్టమ్ ద్వారా మాత్రమే ఇవ్వగలం. అట్ ద సేమ్ టైం మనం ఏదైనా ఒక ఫైల్ని అలైన్మెంట్ చేయాలన్నా, మనం ఏదైనా ఒక ఆఫీస్ ఆర్డర్స్ పంపించాలన్నా మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉపయోగించాల్సి వస్తుంది. మనకి డేటా కోసం మనం ఇన్ఫర్మేషన్ కోసం మనం ఈమెయిల్ సోర్స్ని ఉపయోగిస్తున్నాం. మనం వీడియో కాన్ఫరెన్స్లు అనేవి ఇప్పుడు మనకి ఎక్కువగా జరుగుతున్నాయి. సో మనకి ఈ వర్క్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ సర్వెంట్కి కూడా చాలా అవసరం. సో కంప్యూటర్ని యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ కంప్యూటర్స్. స్పీడ్. కంప్యూటర్ అనేది ఒక పనిని చాలా స్పీడ్గా చేయగలదు. అంటే ఒక హ్యూమన్ చేసే పనిని చాలా 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 తక్కువ టైంలో సిస్టమ్ అనేది పర్ఫామ్ చేయగలదు. యాక్యురసీ. కంప్యూటర్ అనేది క్యాలిక్యులేషన్స్ని ఎటువంటి ఎర్రర్ లేకుండా యాక్యురేట్గా చేయగలదు. డిలిజెన్స్. అంటే మనం ఒకే పనిని 10 సార్లు చేస్తే మనకి విసుగొస్తుంది. కానీ కంప్యూటర్ అనేది ఒకే పనిని ఎన్ని సార్లైనా చేయగలిగే క్యాపబుల్ ఉంటదనమాట. స్టోరేజ్ కెపాసిటీ. కంప్యూటర్స్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని, అంటే ఎంత డేటానైనా సరే స్టోర్ చేయగలవు. సో స్టోర్ చేయగలవు కాబట్టి మనం కంప్యూటర్లో పెర్ఫామ్ చేసిన వర్క్ అనేది ఎన్ని రోజులైనా సరే స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మనం కంప్యూటర్స్ని ఎక్కువగా వాడుతున్నాం. సో కంప్యూటర్స్లోని మనం ఇప్పుడు కాంపోనెంట్స్ గురించి తెలుసుకోవాలి. సో కంప్యూటర్ కాంపోనెంట్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్. సో ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి? ఇన్పుట్ అంటే మనం ఇవ్వడం. అంటే సిస్టమ్‌కి మనం ఏదైతే డేటా ఇవ్వడానికి ఉపయోగిస్తున్నామో ఆ డివైజెస్‌ని ఇన్పుట్ డివైజెస్ అంటాం. సిస్టమ్ మనకి ఏ డివైజెస్ ఉపయోగించుకొని అవుట్పుట్ ఇస్తుందో వాటిని అవుట్పుట్ డివైజెస్ అంటాం. సిపియు, కీబోర్డ్, మౌస్, స్కానర్, దీస్ ఆర్ ద ఇన్పుట్ డివైజెస్. మానిటర్, ప్రింటర్, స్పీకర్, దోస్ ఆర్ ద అవుట్పుట్ డివైజెస్. సిపియు. సిపియు అనేది సిస్టమ్ మొత్తానికి కూడా చాలా ఇంపార్టెంట్ యూనిట్. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఈ ప్రాసెసింగ్ యూనిట్ని మనం ఏమంటామంటే హ్యూమన్ బ్రెయిన్ అంటాం. అంటే మన హ్యూమన్ బ్రెయిన్లో ఎలా అయితే అన్ని ఫంక్షన్స్ కూడా రెగ్యులైజ్ అవుతాయో, ప్రాసెస్ అవుతాయో, మనకి సిపియులో కూడా అలాగే జరుగుతుంది. కీబోర్డ్. మనం లెటర్స్ని టైప్ చేయడానికి, నెంబర్స్ని టైప్ చేయడానికి, ఆల్ ఫంక్షన్స్ చేయడానికి మనం కీబోర్డ్ని ఉపయోగిస్తాము. మనకి కీబోర్డ్ అనేది ఆల్ ఫంక్షన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. ఈ కీబోర్డ్లో ఉన్న బటన్స్ని ఉపయోగించుకొని మనం సిస్టమ్కి డేటా ఇవ్వచ్చు. మౌస్. మనకి మౌస్ అనేది ఒక కర్సర్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఒక యారో మార్క్‌లోని ఇక్కడ చూడండి, ఇది మౌస్ కర్సర్. ఈ మౌస్ అనేది మనకి ఏదైనా ఒక ఫైల్‌ని ఓపెన్ చేయడానికి, ఫైల్‌ని క్లోజ్ చేయడానికి, అంటే ఎఫెక్టివ్‌గా మనం వర్క్ చేయడానికి స్క్రీన్ పైన ఈ మౌస్ అనేది మూవ్ అయ్యి మనం ఎక్కడ కావాలంటే అక్కడ డేటాని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఈ మౌస్‌లో మనకి లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్ అని 2 క్లిక్స్ ఉంటాయి. మనకి మౌస్‌లో లెఫ్ట్ క్లిక్ ఓపెన్ చేస్తే ఒక ఫంక్షన్, రైట్ క్లిక్ ఓపెన్ చేస్తే మనకి ఒక ఫంక్షన్ జరుగుతుంది.
ఎట్ ద సేమ్ టైం స్కానర్. మనకి ఏదైనా ఒక డేటా అనేది మనకి హార్డ్‌గా ఉంది. అంటే హార్డ్ కాపీ ఉంది. మనం దాన్ని డిజిటల్ ఇమేజ్‌గా మార్చాలి. అలా హార్డ్ కాపీ పేపర్ మీద ఉన్న డేటాని డిజిటల్ ఇమేజ్‌గా మార్చడం కోసం మనం స్కానర్ ఉపయోగిస్తాం. స్కానరు సిస్టమ్‌ని డిజిటల్ ఇమేజ్‌గా మార్చి దాన్ని సిస్టమ్‌లో సేవ్ చేస్తుంది. ప్రింటర్, మానిటర్. అదేవిధంగా మనకి సిస్టమ్‌లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనం మానిటర్ ద్వారానే చూస్తాము. ఈ మానిటర్ అనేది మనకి పిక్చర్‌ని డిస్‌ప్లే చేస్తుంది రియల్ టైమ్‌లోని. మనకి కంప్యూటర్‌ని మనం ఇంటరాక్ట్ అవ్వడం మానిటర్ ద్వారానే ఇంటరాక్ట్ అవ్వగలము. ఇది మనకు అవుట్‌పుట్ ఇస్తుంది కాబట్టి దీన్ని మనం అవుట్‌పుట్ డివైస్ అంటాం. ప్రింటర్. అదే మనకిప్పుడు స్కానర్ ఏం చేస్తుంది అంటే, పేపర్‌లో ఉన్న ఇమేజ్‌ని డిజిటల్ ఇమేజ్‌గా మారుస్తుంది. మరి ప్రింటర్ ఏం చేస్తుంది అంటే, డిజిటల్ ఇమేజ్‌ని హార్డ్ కాపీగా కన్వర్ట్ చేస్తుంది. అంటే మనకి ప్రింట్ చేసి మనకి ప్రింటరింగ్ అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఇక మనకి డాట్ మ్యాట్రిక్స్, లేజర్, ఇంక్‌జెట్ అనే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింటర్స్ అనేవి మనం ఉపయోగించుకుంటాం. మనం ఎక్కువగా ఇప్పుడు లేజర్ అండ్ ఇంక్‌జెట్ ప్రింటర్స్ అనేవి వాడుతున్నాం. నెక్స్ట్, వాట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్? ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మనం ఎక్కువగా వినే టర్మ్ ఏంటంటే, సిస్టమ్ పాడైపోయింది అంటే ఓఎస్ కరప్ట్ అయింది, ఆపరేటింగ్ సిస్టమ్ పోయింది అంటాం. సో, ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా పోతుంది? అసలు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. మనకి సిస్టమ్ అర్థం చేసుకునే లాంగ్వేజ్‌ని లో లెవెల్ లాంగ్వేజ్, మిషన్ లాంగ్వేజ్ అంటాం. మనం మాట్లాడే లాంగ్వేజ్‌ని హ్యూమన్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అంటే మనం మాట్లాడే భాష సిస్టమ్‌కి అర్థం అవ్వదు. మనం ఉపయోగించుకునే భాష. అదే సిస్టమ్ అనేది ప్రాసెస్ చేసే భాష మనకి అర్థం అవ్వదు. సో, సిస్టమ్‌కి, మనకి, యూజర్‌కి, కంప్యూటర్‌కి మధ్య ఒక ఇంటర్‌ఫేస్‌గా ఉన్నదాన్నే మనం ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. మనం ఇక్కడ ఒక లింక్ పెట్టుకున్నాం. ఈ లింక్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క రివల్యూషన్ ఎలా ఉంది? దాని యొక్క యూజెస్ ఏంటి కూడా ఓపెన్ అవుతాయి. ఒకసారి ఆ లింక్‌ని ఓపెన్ చేసుకొని చూడండి. ఇక్కడ కంప్యూటర్ మిషన్, ఆపరేటింగ్ సిస్టమ్, యూజర్ ప్రోగ్రామ్. అయితే ఇక్కడ కంప్యూటర్ మిషన్ నుంచి యూజర్ ప్రోగ్రామ్‌కి డేటాని, అట్ ద సేమ్ టైమ్ యూజర్ నుంచి కంప్యూటర్‌కి డేటాని ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మాత్రమే మనం ఇవ్వగలం. ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి 1986 నుంచి 2015 వరకు డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనం వాడేవాళ్ళం. సో, మనం ప్రెజెంట్ వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10. మనం 2015 నుంచి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ని మనం వాడుతున్నాం. ఇక్కడ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీ. ఇందులో చాలా ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. మనం అన్ని ఫంక్షన్స్‌ని కూడా చాలా ఈజీగా ఈ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మనం చేయగలం. అండ్ ఇది చాలా ఎఫిషియెంట్‌గా, చాలా యాక్యురేట్ కూడా పనిచేస్తుంది. ఇక్కడ మనకి ల్యాప్‌టాప్స్ అండ్ డెస్క్‌టాప్, మొబైల్ అన్ని డివైసెస్‌లో కూడా విండోస్ 10 అనేది ఇన్‌స్టాల్ అవుతుంది. ఇక్కడ మనం మెయిన్ సిస్టమ్ గురించి ఫంక్షనింగ్ నేర్చుకునేటప్పుడు ముఖ్యంగా కొన్ని తెలుసుకోవాలి. అసలు సిస్టమ్‌ని మనం ఏదైనా ఒక ఓపెన్ చేయాలంటే, ఒక ఫైల్ ఓపెన్ చేయాలన్నా, లేదా సిస్టమ్‌లో ఏదైనా ఉన్నదాన్ని ఓపెన్ చేయాలన్నా మనం ముందు ఏం చేయాలి? ముందు మనం స్టార్ట్ మెనూని ఓపెన్ చేయాలి. స్టార్ట్ మెనూ అనేది మనం ఏ అప్లికేషన్‌ని ఓపెన్ చేయాలన్నా మెయిన్ పాయింట్ యాక్సెస్. సో, మెయిన్ పాయింట్ యాక్సెస్‌లో ఈ స్టార్ట్ మెనూని మనం ఎలా ఓపెన్ చేయాలి? మనకి ఇప్పుడు రియల్ టైమ్‌లో చూసుకుందాము. ఇప్పుడు మనకి సిస్టమ్‌లోని బాటమ్ లైన్‌లో ఉన్నదాన్ని టాస్క్ బార్ లేదా టాస్క్ మెనూ అంటాం. ఇదిగోండి ఇది టాస్క్ బార్. ఈ టాస్క్ బార్‌లో మనకి లెఫ్ట్ కార్నర్‌లోని ఈ సింబల్‌లో ఉన్నదాన్ని మనం స్టార్ట్ మెనూ అంటాం. ఈ స్టార్ట్ మెనూని మనం మౌస్ ద్వారా ఉపయోగించుకొని లెఫ్ట్ క్లిక్ చేస్తే స్టార్ట్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ స్టార్ట్ మెనూలోని మనకి కంప్లీట్‌గా ఏవైతే ఫైల్స్ అనేవి సిస్టమ్‌లో అప్లికేషన్స్ ఉన్నాయో, అప్లికేషన్స్ అన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో మనకి అరేంజ్ అయ్యి ఉన్నాయి. మనం ఏ అప్లికేషన్ కావాలంటే ఆ అప్లికేషన్‌ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసి వాడుకోవచ్చు. ఇక్కడ మనకి సెర్చ్ అనే ఆప్షన్ కూడా ఉంది. మనం ఇక్కడ అప్లికేషన్‌ని మనం సెర్చ్ చేస్తే మనకు ఆ అప్లికేషన్ కూడా హైలైట్ అయ్యి ఓపెన్ అవుతుంది. మన అప్లికేషన్ డైరెక్ట్‌గా మౌస్ ద్వారా డబుల్ క్లిక్ చేసుకోవడం ద్వారా, డబుల్ లెఫ్ట్ క్లిక్ చేయడం ద్వారా మనం డైరెక్ట్‌గా అప్లికేషన్ మనం ఓపెన్ చేయొచ్చు. మనకి ఇది టాస్క్ బార్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టార్ట్ మెనూ మనం ఇలా ఉపయోగించుకుంటాము. స్టార్ట్ మెనూ తర్వాత మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సిస్టమ్ ఫండమెంటల్స్‌లోని ఫైల్ ఎక్స్‌ప్లోరర్. అంటే మనకి సిస్టమ్‌లోని మనం ఉపయోగించుకునే ఫైల్స్ లేకపోతే మనం ఉపయోగించుకునే ఆహ్, ఫోల్డర్స్ అనేవి డిఫరెంట్ ఫైల్స్‌లో ఉంటాయి. మనం దాన్ని నావిగేట్ చేయాలి. అంటే మనం అక్కడికి వెళ్ళగలగాలి. ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌కి వెళ్ళగలగాలి. సో, మనం సిస్టమ్‌లో ఎక్కడ మనం ఫైల్ స్టోర్ చేసామో ఓపెన్ చేసుకోవాలి అంటే, మనం ఫైల్ ఎక్స్‌ప్లోరర్ వాడతాం. మనం ఫైల్ ఎక్స్‌ప్లోరర్ కూడా ఎలా ఓపెన్ చేయాలో రియల్ టైమ్‌లో చూసుకుందాము. ఇక్కడ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ కూడా మనకి సిస్టమ్ డెస్క్‌టాప్ మీద డౌన్‌లో ఉన్న టాస్క్ బార్‌లోనే ఉంటుంది. ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఈ యెల్లో కలర్ సింబల్‌లో ఉంటుంది. మనం దీన్ని క్లిక్ చేయడం వల్ల
ఫైల్ ఎక్స్ప్లోరర్ అనేవి రీసెంట్గా ఓపెన్ అయిన ఫైల్లో ఉంటాయి, ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్లో మనకి ఈ లెఫ్ట్ కార్నర్లో చూసుకుంటే క్విక్ యాక్సెస్, వన్ డ్రైవ్, దిస్ పీసీ, నెట్వర్క్ ఇలా కేటగరైజ్ చేసుకున్నారు. దీన్ని ఇక్కడ టూల్ బార్ అంటాం. పైన ఈ టూల్ బార్లో మనకి ఎక్కడ డేటా కావాలంటే అక్కడ డేటా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ క్విక్ యాక్సెస్ అంటే మనకి తొందరగా ఓపెన్ అయ్యే టాపిక్స్, అంటే మనకి ఎక్కువగా ఉపయోగపడే దాన్ని మనం క్విక్ యాక్సెస్లో పిన్ చేసుకుంటాం. ఇక్కడ డెస్క్టాప్ని పిన్ చేసాం, డౌన్లోడ్స్, డాక్యుమెంట్, పిక్చర్స్ మనం పిన్ చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ డెస్క్టాప్ ఓపెన్ చేసుకుంటే డెస్క్టాప్లో ఉన్న యాప్స్ అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అవుతాయి. డౌన్లోడ్స్ చేసుకుంటే మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో డౌన్లోడ్ చేసినవన్నీ కూడా ఇక్కడ మనకి ఓపెన్ అవుతాయి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి డాక్యుమెంట్స్లో ఓపెన్ అవుతాయి. పిక్చర్ కేటగిరీలో ఉంటే మనకి ఇక్కడ పిక్చర్స్ ద్వారా ఓపెన్ అవుతాయి. అంటే మనకి ఏ ఫైల్ని మనం యాక్సెస్ చేయాలన్నా ఫైల్ ఎక్స్ప్లోరర్ ద్వారా మనం ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా దిస్ పీసీ ఈ ఆప్షన్ ద్వారా వెళ్తే మనకి సిస్టంలో ఉన్న ఫోల్డర్స్ అండ్ డ్రైవ్స్ ఇవన్నీ కూడా మనకు ఓపెన్. అంటే మనం ఏదైనా ఒక సీడీని మనం పెట్టుకున్న, ఒక పెన్ డ్రైవ్ని మనం ఇంటర్నల్గా పెట్టుకున్న, మనం ఈ దిస్ పీసీ అనే ఆప్షన్ ద్వారా మనం వాటిని మనం ఓపెన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫైల్ ఎక్స్ప్లోరర్ తర్వాత సెట్టింగ్స్. అంటే సిస్టంలో ఏమైనా సెట్టింగ్స్ మార్చాలి అంటే మనం సెట్టింగ్స్ అనే ఐకాన్ని ఓపెన్ చేయాలి. ఈ సెట్టింగ్స్ అనే ఐకాన్ని ఉపయోగించుకొని మనం సిస్టంలో ఉన్న సెట్టింగ్స్ని మనం మార్చగలం. సో ఇక్కడ సెట్టింగ్స్ని మనం 3 వేస్లో ఓపెన్ చేసుకోవచ్చు. వాటిని కూడా మనం రియల్ టైంలో చూద్దాము. సెట్టింగ్స్ మనం ఓపెన్ చేయడానికి ఫస్ట్ ఏంటంటే మనకి టాస్క్ బార్లోని స్టార్ట్ మెనూ ఓపెన్ చేసుకుంటే లెఫ్ట్ కార్నర్లో టాప్ సెకండ్ ఇది సెట్టింగ్స్. మనం దీని మీద మౌస్తో డబుల్ లెఫ్ట్ క్లిక్ చేయడం ద్వారా మనకి సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ మెథడ్ ఏంటంటే మనం సెట్టింగ్స్ని ఉపయోగించుకునేది, ఓపెన్ చేసేది, మనం ఇక్కడ సెర్చ్ ఉంది, సెర్చ్ బటన్లో మనకి సెట్టింగ్స్ అని మనం కీబోర్డ్ ఉపయోగించి టైప్ చేస్తే మనకి సెట్టింగ్స్ అనేవి టాప్లో ఓపెన్ అవుతాయి. అక్కడ కూడా మనం మౌస్తో క్లిక్ చేసుకొని లెఫ్ట్ క్లిక్ చేస్తే మనకి సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. లేదు మనకి షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. మనకి స్టార్ట్ బటన్ అనేది కీబోర్డ్లో ఉంటుంది, బాటంలో ఉంటుంది. ఇక్కడ ఏదైతే సింబల్ ఉందో ఇదే సింబల్తోని కంట్రోల్ బటన్ పక్కన ఉంటుంది. ఆ బటన్ని మనం క్లిక్ చేసి ప్రెస్ చేసుకుని ఉంచి ఐ అనే బటన్ నొక్కితే మనకి సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. మనం ఏదైనా ఒక బటన్ని ప్రెస్ చేసి రెండో బటన్ని క్లిక్ చేసే దగ్గర మనం సిస్టంలో ఎలా చెప్తామంటే ప్లస్ అనే సింబల్ వాడతాం. మనం ప్లస్ అనే సింబల్ వాడాము అంటే మీనింగ్ ఏంటంటే మొదట చెప్పిన బటన్ని ప్రెస్ చేసుకుని ఉంచి రెండో బటన్ క్లిక్ చేయాలి. ఈ షార్ట్ కట్ కీస్ వల్ల మనకి ఏమవుతుంది అంటే మనం వర్క్ని చాలా ఫాస్ట్గా చేయగలం. మనకి ఇక్కడ ఈ పీపీటీలోని రెగ్యులర్గా ఉపయోగించుకునే షార్ట్ కట్ కీస్ని కూడా మనం యూజ్ చేసుకున్నాము. మొత్తం అన్ని పేజెస్ని సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ ఏ, కట్ చేయాలంటే కంట్రోల్ ఎక్స్, సెలెక్టెడ్ ఐటమ్ని కట్ చేయాలంటే మనం కంట్రోల్ ప్లస్ డిలీట్, కాపీ చేయాలంటే కంట్రోల్ ప్లస్ సి, పేస్ట్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ వి. ఇలా మనకి ప్రతిదీ కూడా షార్ట్ కట్స్ అనేవి మనం ఇక్కడ ఇవ్వగలిగాం. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సిస్టమ్ యూజ్ చేయడంలో మెయిన్ ఇంపార్టెంట్ అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే షట్ డౌన్. షట్ డౌన్ అంటే సిస్టమ్ని మనం ఆఫ్ చేయడం. అంటే మన సిస్టంలో వర్క్ కంప్లీట్ అయిన తర్వాత సిస్టమ్ని ఆఫ్ చేసే ప్రాసెస్ని షట్ డౌన్ అంటాము. ప్రాపర్గా షట్ డౌన్ చేయకపోతే అంటే మనం డైరెక్ట్గా పవర్ బటన్ని ఆఫ్ చేసి, అంటే స్విచ్ మనం ఆఫ్ చేసి సిస్టమ్ని షట్ డౌన్ చేయకూడదు. అలా షట్ డౌన్ చేస్తే మనకి సిస్టంలో ఉన్న ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయ్యి సిస్టమ్ పాడైపోతుంది. సో షట్ డౌన్ ఎలా చేయాలి, ప్రాపర్గా ఎలా షట్ డౌన్ చేయాలి అంటే మనకి ఆల్రెడీ ఉన్న ఫైల్స్ ఏవైతే రన్నింగ్లో ఉన్నాయో ప్రతి ఫైల్ని కూడా క్లోజ్ చేసుకొని మనం స్టార్ట్ మెనూలోని ఈ పవర్ బటన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి: స్లీప్, షట్ డౌన్, రీస్టార్ట్. ఇక్కడ మనం షట్ డౌన్ బటన్ని క్లిక్ చేస్తే మనకి ఆల్ యాప్స్ అనేవి క్లోజ్ అయ్యి సిస్టమ్ అనేది షట్ డౌన్ అవుతుంది. మనకి రీస్టార్ట్ బటన్ని క్లిక్ చేస్తే ఆల్ యాప్స్ అనేవి క్లోజ్ అయ్యి సిస్టమ్ అనేది రీస్టార్ట్ అవుతుంది. స్లీప్ బటన్ని మనం టచ్ చేస్తే మనకి సిస్టమ్ అనేది అన్నీ ఓపెన్లోనే ఉంటాయి, బట్ మనం నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన దాకా కూడా సిస్టమ్ అనేది ఆపరేట్ అవ్వదు. ఇది మనకి షట్ డౌన్ చేసుకునే విధానం. అండ్ ఇక్కడ కూడా మనకి షట్ డౌన్ చేయడానికి షార్ట్ కట్ కీస్ ఉంటాయి. మనం ఎలా షట్ డౌన్ చేసుకోవచ్చు అంటే ఆల్ట్ ప్లస్ F4. ప్లస్ అంటే ఆల్ట్ని మనం ప్రెస్ చేసుకుని ఉంటూ మనం F4 బటన్ని F4 ఫంక్షన్కి క్లిక్ చేస్తే మనకి షట్ డౌన్ అనే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యి మనం ఓకే చేస్తే షట్ డౌన్ అవుతుంది. ఇది మనకి షట్ డౌన్ చేసుకునే ప్రాసెస్. మనం ప్రాపర్గా షట్ డౌన్ చేసుకుంటేనే
మనకి సిస్టమ్ అనేది ఎక్కువ రోజులు పనిచేస్తుంది. థ్యాంక్ యూ.